తులసివనం లాంటి తిరుపతిని వైకాపా నేతలు గంజాయి వనంగా మార్చేశారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ ఆరోపించారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని భాజపా నాయకులు ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు వినతిపత్రం అందజేశారు. గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తులసివనం లాంటి తిరుపతిని ఈరోజు పూర్తిగా గంజాయి వనంగా మార్చేశారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో కొన్ని ఇళ్లని గంజాయి సరఫరా చేసేవాళ్ళు బాడుక్కు తీసుకొని దాంట్లో గంజాయి తాగిపిస్తున్నారని చెప్పి మాకు ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికల కౌంటింగ్ కూడా ఇంకా 4వ తేదీ ఉంది. ఈ మధ్య జరుగుతున్న గొడవలు అన్నిటికీ కారణం మద్యంతో పాటు ఈ గాంజా కూడా తీసుకుంటే యువత సహనం కోల్పోయి ఏం చేస్తున్నామో తెలియని తలంలో వారు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. అమ్మాయిలకు కూడా ఈ గంజాని అలవాటు చేసి కొన్ని కుటుంబాలని నాశనం చేస్తున్నారని చెప్పి వారి కుటుంబం నుంచి వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా యంత్రాంగాన్ని కోరుకుంటాను. ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని భారతీయ జనతా పార్టీ బృందం కలిసి ఈ గంజాయి మీద ఉక్కు పాదం మోపి తిరుపతిలో ఉన్నటువంటి యువతని కాపాడండి అని చెప్పి మేము వారిని దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది ఎస్పీ గారు.